నమస్తే, నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ఈరోజు మనము నందికొట్కూరు తాలూకా మెడ్తూరు మండలం కడమూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ హజరత్ గోకారామయ్య గారి దర్గాలో ఉర్సు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కడమూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ గోకారామయ్య హజరత్ గోకారామయ్య దర్గాను ప్రతి ఒక్కరు సందర్శించుకొని వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను దర్గాకు మొక్కించుకొని ఎన్నో రకాలటువంటి ఇతి బాధలను తొలగిస్తున్నటువంటి హజరత్ గోకారామయ్య వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి కోరిన వారికి కొంగు బంగారంగా ఎటువంటి కోరికలు అయినా మన దర్గాకు వచ్చి మొక్కితే నెరవేరుతాయనేది భక్తుల నమ్మకం. మరి ఆ నమ్మకంతో మరి కడమూరు గ్రామంలో ఉన్నటువంటి హజరత్ గోకారామయ్య దర్గా వేడుకలను బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరూ కలిసి మరి కమిటీ వాళ్ళు నిర్ణయం చేసుకుని ఈ రోజు మరి కడమూరు గ్రామంలో వేలాదిగా ప్రజలందరూ తరలి వచ్చి మరి గోకారామయ్యను వారి యొక్క సమస్యలను తెలియజేసుకుని వాళ్ళకు ఉన్నటువంటి ఇతి బాధలనేవి కూడా దేవునికి మొక్కి మరి కోరిన వారికి కొంగు బంగారంగా గోకారామయ్య గారు దీవెనలతో అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి వేడుకలను మనం ఈ రోజు కల్లారా చూస్తున్నాము. మరి చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మన కడమూరు గ్రామంలో. మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులను కనుక్కొని మరి వాళ్ళు ఏ విధంగా ఈ హజరత్ గోకారామయ్య గారి చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. రండి నాతో పాటు, కమాన్. అందరికి నమస్తే. మన దగ్గర కడమూరు గ్రామ పెద్ద అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. మరి వారి విషయంలో కనుక్కుందాం. స్వామి వారి మహత్యం గురించి కొద్దిగా చెప్పండి రెడ్డి గారు. అది ఆ విషయము మా పూర్వీకుల వల్ల తెలిసినది మాకు. ఇది కనీసం అంటే 300 సంవత్సరాల కిందట ఈ దర్గాను ఏర్పాటు చేసినారు. అది ఎట్లా ఏర్పాటు చేసినారంటే మా ఇంటి పెద్దకు ఆరోగ్యం సరిగలేక ప్రతి డాక్టర్లకు అప్పుడు నాటు వైద్యం ఉండేది. నాటు వైద్యులకు చూపిస్తే నయం కాలేదు. తర్వాత ఈయన ఒకరోజు గుర్రం మీద వచ్చి పిలిచి ఈ విధంగా మీ ఇంట్లో ఒక మనిషికి ఆరోగ్యం సరిగా లేదు అని చేసినాడు. అంటే సరే చూపియండి అంటే పోయి చూపించినారు. చూపిస్తే అది ఏమైందంటే ఆయన ఒక విభూది అది ఏదో ఇచ్చి మంత్రిచ్చి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత 3 రోజులకు ఆ కాయల నయమైపోయింది. తర్వాత మళ్ళా ఒక 4-5 రోజులకు కలలో వచ్చినాడట. నేను గోకారామయ్య స్వామిని నాకు దర్గా మీ ఊర్లో దర్గా కట్టించి నాకు రోజు ప్రతి సంవత్సరం ఉర్సు ఒక లెక్క చేయాలని అని చెప్పి ఆయన చేసినాడు. అట్లందుకు ఆయన దానివల్ల ఈ దర్గా ఏర్పడింది. మాకు కూడా కొన్నిసార్లు మేము కొన్ని నెరవేరినాయి. మాకు ఆరోగ్యం సరిగా లేదనో, లేకపోతే మా ఇంటి పరిస్థితి బాగాలేదనో, లేదా మాకు ధనము ఎక్కడైనా ఇది చేపించి ఏదైనా మార్గం చూపించు అనే కోరికలు ఎన్నో రకరకాలుగా కోరికలు కోరుకుంటుంటారు. వాటి కోరికలన్నీ నెరవేరుతున్నారు మీ దృష్టిలో? కొన్ని నెరవేరిన కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు. దీని గురించి ఏం చెప్పారు? అదే వాళ్ళ అభిప్రాయము. ఏదో మనకు చేసుకుంటే దాంట్లో పాల్గొంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనకు కొంచెం చూస్తాడనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఇది ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు. కోరిన వారికి అందరు కూడా కోరికలు నెరవేరి వారందరూ కూడా పంటలు కానివ్వండి, పాడి పంటలు కానివ్వండి, అట్లాగే పిల్లలు కలగని వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అని ఇక్కడ వచ్చిన చాలా మంది భక్తులు చెప్పారు. మరి ఈ విషయంలో మరి గ్రామ పెద్ద అయినటువంటి రెడ్డి గారు పాత్ర చాలా ఉంది. వారికి అనుభవంతో చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా మంచి జరగాలని చెప్పి క్రాంతి కిరణం తరఫున మీ కాజా హుసేన్ నమస్తే. ఊర్లో ఉన్నటువంటి హజరత్ గోకారయ్య గారి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు మన దగ్గర ఉన్నారు. మరి వాళ్ళ మాటల్లోనే కలుపుదాం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శాలి పైల్వాన్. గారు, మరి మన స్వామి గురించి ఏం చెప్పగలరు? మేము ఇక్కడ మా మామ ఉన్నప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నాం. మేము మా మామ ఇంతకాలం అయిపోయినాక మేము మొదలు పెట్టినాము. ఇక్కడ బాగా జరుగుతుంది.
బాగా చేస్తున్నారు. రెడ్డి గారు ఈడ సూపరు, ప్రశాంతంగా ఉంటుంది. ఈడ ఏం కొట్లాటలు ఇట్లాటలు ఉండవు, బాగా జరుగుతుంది. దేవుడు బాగా అందరికి దర్గా మహత్యం గురించి చెప్పండి. ఎవరి కోరికలైనా నెరవేరుస్తాడు. దేవుడిని కోరుకుంటే చాలు, దేవుడు నెరవేరుస్తాడు. ఇది సూపరు. మళ్ళీ దీని గురించి ఏ ఎఫెక్ట్ లేదు. గ్రామంలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా చేస్తున్నారు. దాని గురించి చెప్పండి. ఒకటే కులం, దేవుడు అంతే. వేరే కులం లేదు, వేరే మతం లేదు. ఈడ ఓన్లీ గోకార స్వామి మాత్రమే ఉంటాడు ఈడ, అంతే. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. రెడ్డి గారు సాహెబులు అదే ఉండదు ఇక్కడ. మొత్తం ఒకటే, అందరు కలిసి ఒకటే కుటుంబం లాగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ సూపర్. ఇక్కడ జరిగినట్టు ఎలాంటి మహత్యం మీరు ఎప్పుడు చూసారు? మేము 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాము కదా, 30 ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాము. పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు కలగడం, మొత్తం ఏదైనా సరే కోరుకునే కోరిక నెరవేరుతుంది కంపల్సరీ, అది గ్యారంటీ. మళ్ళీ దాంట్లో ఏ ఎఫెక్ట్ లేదు. ఇది విషయం. మీ పేరేనా? షేక్ సత్తార్మియా. సత్తార్మియా గారు, మరి ఆ కోరుకున్న వారికి కోరికలు తీరుతున్నాయా? ఇక్కడికి వచ్చి ఏదైనా కోరుకున్నారంటే అది తప్పక నెరవేరుతుంది. ఇంకోటి, మీరు అనుకునే విషయం జరగాలంటే వచ్చి మొక్కుబడి మొక్కి పోయి మళ్ళీ ముందుకు మేము వచ్చి చేస్తాం స్వామి అని మొక్కిపోతే అది కంపల్సరీ జరుగుతుంది, నెరవేరుతుంది. వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరిన వాళ్ళు వచ్చి దేవునికి వాళ్ళు సమర్పించే కానుకలను సమర్పించిపోతున్నారు. ఇప్పుడు వరకు అయితే ఏ అడ్డంకులు లేవు. స్వామివారు అన్ని బాగా చూస్తున్నారు. ఇంత ముందుకు స్వామివారు కిందికి ఉండరు, ఇప్పుడు ఇంకా పైకి లేచినారు. ఈ సంవత్సరం ఇంకా చాలా బాగా జరుగుతుంది. ఇంకా రాబోయే కాలం ఇంకా జరగవచ్చేమో. డెవలప్మెంట్ కూడా చాలా జరిగింది. అందుకే మళ్ళీ ఇంకా వచ్చే కాలం ఇంకా జరగవచ్చేమో, ఇంకా బాగా జరగవచ్చేమో. ఇప్పుడు కుల మతాలు లేకుండా అందరు కట్టుకట్టుగా ఉండి ఒకటే మాట మీద ఉండి అందరు కలిసి చేసినారు. ఇది ఇప్పుడు ఇంత డెవలప్ కాని కారణం అందరి ఐకమత్యమే. అందరి కోరికలు నెరవేర్చినందుకే గోకర్ణ స్వామి వాళ్ళని నమ్మినందుకు ఆయన అందరికి సాయం చేస్తున్నాడు. వాళ్ళు బాగుపడే వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఈ రెండు అంత మంచి జరుగుతుంది, కానీ ఏ చెడు జరగడం లేదు. దీనికి మెయిన్ కారణం రెడ్డి గారు అయితే బాగా చూసుకోవడం, వాళ్ళు ఒక మాట మీద నిలబెట్టి అందరి ప్రజలను. ఇంత ముందుకు బండపందెం ఎప్పుడు పెట్టలేదు. ఈ 7 గోకారి స్వామి కోరుకున్నాడు, ఒక వ్యక్తి అనుకున్నాడు, పెట్టినాడు. ఒక పాపడికి పిల్లలు కాలన్నారు, మొక్కున్నారు, అయినారు. వాళ్ళు ఏడాది తెచ్చినారు, చేసినారు. వాళ్ళు ఇంత చందాలు వేసినారు. ప్రతి ఒక్కరు వాళ్ళ చేతి ప్రకారం చేస్తున్నారు. గోకర్ణ స్వామి చేసిన నివారణకి వాళ్ళు చేస్తున్నారు. పైన మహత్యం చూపిస్తున్నారు, వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు నుండి కాదు కదా, ఒక దాదాపు ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ముందర నుండి జరుగుతుంది ఇది. పైన మహత్యం ఉన్నందుకే ఇప్పుడు అందరు కట్టుకట్టుగా కలిసి చేస్తున్నారు. మీ పేరుమా? ఖైరూన్ బి గారు, మరి కోరిన కోరికలన్నీ తీరుతున్నాయి అంటున్నారు గోకరాయ స్వామి. మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్తా, బాగా జరుగుతుంది. మాకు అందరికి బాగా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన భక్తాదులు అందరికి బాగా కోరికలు తీరినాయని చెప్పారు. మీకు పిల్లలు కావాలంటే పిల్లలు అవుతున్నారు. మాకు బాగా పొలాలు బాగా ఇది కావాలంటే అవుతుంది. అంతా బాగా జరుగుతుంది. ఏం కోరికలు అడుగుతారు? పిల్లలు కావాలా, మాకు సంతానం కావాలా అని అంటే అవుతున్నారు. సంతానం కాని వాళ్ళకి ఎక్కువ సంతానం. ఉరుసు గంధ మహోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవం జరుగుతుంది. మేళ తాళాలతో అందరూ కూడా ఈ ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి వస్తున్నారు. గ్రామ పెద్దలందరూ కూడా ఉరుసు మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము, భక్తాదులందరూ కూడా మన మేళ తాళాలతో స్వామి వారికి ఈ మహోత్సవ కార్యక్రమం నడుపుతున్నారు. మనం చూస్తున్నాము. మరి గోకరాయ స్వామి హజరత్ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామ సమితి సభ్యులందరూ కూడా పెద్దలందరూ కూడా కాలాలతో మనకు మహోత్సవ కార్యక్రమము చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. గోకరాయ స్వామి మొక్కి వాళ్ళ యొక్క ఇంటి బాధలు తెలియజేసిన భక్తాదులందరూ కూడా కలిసి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గ్రామ కమిటీ సభ్యులు. నిర్వహిస్తున్నాము గ్రామ ప్రజలందరూ